ఇప్పుడైతే మనం ఈ రైడర్ 125ది ఓవర్‌వ్యూ అయితే చూద్దాం. దీని సస్పెన్షన్ గాని, దీని టైర్ సైజ్ గాని, దీని బిల్డ్ క్వాలిటీ గాని ఎలా ఉంది, మొత్తం ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం దీని డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో, ఎవ్రీథింగ్ మనకి ఫిట్ అండ్ ఫినిష్ ఇదంతా కూడా చాలా బావుంటది డిజైన్ పరంగా. సో, మీకు ఫ్రంట్ లుక్ వచ్చేసి ఎలా ఉంటదనమాట. సో, మీకు ఫ్రంట్ లుక్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, ఇప్పుడేంటంటే మనం ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి మనకి 125 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో అయితే వస్తదనమాట. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి మనకి 11.2 బీహెచ్‌పీ ఉంటది. దీని మ్యాక్స్ టార్క్ వచ్చేసి 11.2 న్యూటన్ మీటర్స్ అయితే ఉంటదనమాట. ఇది వచ్చేసి మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తది. సో, దీనిలో ఏంటంటే మనకి ఆయిల్ కూల్ చూసుకుంటే మనకి టీవీఎస్ బ్యాడ్జింగ్ వెనకాతలే ఉంటది. ఇంజిన్ కేసింగ్ దగ్గరే ఇచ్చేసారు. సో, సైడ్ అది కాకుండా. సో, బ్యాక్ వచ్చేసి మనకి సెంటర్ సస్పెన్షన్ అయితే ఉంటది. సో, సైడ్స్ ఇచ్చుంటే బాగుంటది. అది ఎందుకో నేను తర్వాత మీతో చెప్తా. ఇది ఓపెన్ చైన్ అయితే వస్తది. 125 సీసీలో ఓపెన్ చైన్ అయితే ఉంటది దీనికి. సో, పైనుంచి మీకు లుక్ అయితే చూడొచ్చు. మీకు బండి అయితే మాత్రం సిట్టింగ్ కంఫర్ట్ కానీ, మనకి రైడింగ్ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుందన్నమాట. సో, దీని స్విచెస్ క్వాలిటీ, ఇంకా దీని గ్రిప్స్ ఇవన్నీ కూడా టీవీఎస్ వాళ్ళు చాలా ప్రీమియంగా బిల్డ్ అయితే చేశారు 125 సీసీ బైక్ని. సో, ఇప్పుడైతే మనం ఈ కీ పెట్టి ఆన్ అయితే చేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకి హై ఎండ్. దీనిలో 2 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ వెర్షన్. సో, స్క్రీన్ అయితే పెద్దగా ఉంటుంది చూడొచ్చు. మనకి బ్లూటూత్ కనెక్ట్ అయితే మొత్తం లొకేషన్ నుంచి మొత్తం మనకి సర్వీస్ ఎప్పుడు చేయించుకోవాలి, మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి కన్సోల్ అయితే కనబడుద్ది. సో, ఇప్పుడైతే చూడొచ్చు మనకి ఫ్రంట్ డిఆర్ఎల్స్ అయితే వెలిగాయి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ లైట్ అయితే ఇదన్నమాట మన హై బీమ్, లో బీమ్‌కి. సో, మీరైతే చెక్ చేయొచ్చు ఎలా కనబడుతుందో ఫ్రంట్ నుంచి. సో, ఇప్పుడొచ్చేసి మనము సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. రేర్ సైడ్ వచ్చేసి మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంటది. ఇంక ఇప్పుడైతే బ్రేక్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి మనకి 130 డిస్క్ అయితే ఉంటదనమాట. అదే మనం రేర్ చూసుకుంటే మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంటది. సో, 125 సీసీకి మనకి ఫ్రంట్ డిస్క్ అయితే సరిపోద్ది. వెనకాతల డ్రమ్ బ్రేక్ ఉన్నా మనకి ఇష్యూ అయితే ఉండదు. సో, ఇప్పుడైతే చిన్న ఆఫ్ రోడింగ్ అయితే వెళ్ళానమాట. సో, ఈ రోడ్‌లో కూడా మనకి బండి ఫీలింగ్ ఎలా ఉంది, అసలు ఆఫ్ రోడ్ కంఫర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ అయితే నేను మీకు క్లియర్‌గా చెప్తా. సో, ఆఫ్ రోడ్‌లో కూడా మనకి చాలా మంచి మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. సో, ఇప్పుడొచ్చేసి మీరు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినొచ్చు. చాలా లౌడ్ అయితే ఉంటది. 125 సీసీ అయినా సరే మనకి టీవీఎస్ అనగానే గుర్తొచ్చేది మనకి ఎగ్జాస్ట్. సో, చాలా నాయిస్ ఉంటదనమాట. ఎగ్జాస్ట్ సిస్టమ్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటది. సౌండ్ మాత్రం చాలా బాగుంటది మీరు రైడ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇంకా మనం హైవే మీద రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం ప్రోస్ అండ్ కాన్స్ అయితే. సో, ఫస్ట్ అయితే మనం ప్రోస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ప్రోస్ వచ్చేసి మనకి బండిలో దీని బిల్డ్ క్వాలిటీ, దీని డిజైన్, ఇంకా దీని ప్రీమియం రైడ్ క్వాలిటీ అని చెప్పుకోవాలి. మనకి ఎక్కడ కూడా చీప్ మెటీరియల్ వాడిన ఫీల్ అయితే రాదు. సో, ఎక్కడికక్కడ ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంటుంది. మనకి 125 సీసీలో ఈ టైప్ బిల్డ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి ఈ రైడర్ మాత్రం. అదే మనం సెకండ్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి మనకి 125 సీసీ 11.9 బీహెచ్‌పీ ఉంటుంది. కానీ మీకు ఎక్కడ కూడా పవర్ లాగ్ కానీ ఎక్కడ ఏమి ఉండదన్నమాట. సో, హైవే మీద స్మూత్‌గా 80, 90లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీకు పవర్ ఇంకా ఎక్కువ 2 మోడ్స్ అయితే ఉంటాయి. సో, ఈ మోడ్స్ బట్టి మనం పవర్ అయితే స్విచ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో ఇంకొక ప్రో వచ్చేసి దీని డిజిటల్ కన్సోల్ అని చెప్పుకోవాలి. మనకు వచ్చేసి 125 సీసీలో ఇలాంటి డిజిటల్ కన్సోల్ అయితే నేను ఇప్పటికొచ్చి ఏ బైక్లో చూడలేదు. సో, ఈ రైడర్ 125 మనకి ఇంత బ్యూటిఫుల్ డిజిటల్ కన్సోల్ అయితే మనకు ఆఫర్ చేస్తుంది. విత్ రైడింగ్ మోడ్, ఇంకా మీ స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బేస్ వేరియంట్కి ఈ టాప్ వేరియంట్కి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 10,000 అనమాట. సో, 10,000లో మనకి ఈ డిజిటల్ కన్సోల్ అయితే వర్త్ అని నేనైతే అనుకుంటున్నా. సో, మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో, ఇప్పుడు చూసుకుంటే మేము బైక్ మీద ఇద్దరం అయితే ఉన్నాము. అయినా కూడా మనకి బండి అయితే మాత్రం ఎక్కడ అసలు పవర్ లాగ్ అన్నట్టే ఏమనిపించదు. సో, మనకి ఈజీగా 80, 90 అయితే ఈజీగా వెళ్తుంది. సో, బండి రైడింగ్ క్వాలిటీ, ఇంకా దీని పవర్ ఈ 125 సీసీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకోవాలి మనమైతే ఈ టీవీఎస్ నుంచి ఈ రైడర్ అయితే మాత్రం. ఇన్కేస్ మీరు కనుక ఏదైనా 125 సీసీలో కొంచెం గుడ్ మైలేజ్ బండి కావాలనుకుంటే మాత్రం ఇదైతే మాత్రం ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి. మీరు హీరో గ్లామర్, ఇంకా చాలా బైక్స్ అయితే ఉన్నాయి కదా. సో, ఎక్స్ట్రీమ్ 125 ఇలాంటి బండ్లు వాటి జోలికి వెళ్ళకుండా ఫస్ట్ ఒకసారి ఈ రైడర్ 125 అయితే టెస్ట్ రైడ్ చేయండి. సో, దీనిలో కాన్ వచ్చేసి ఏంటంటే అదేంటంటే వెనకతల డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. సో, అదొకటి, ఇంకా చైన్ ఓపెన్ చైన్ ఇచ్చారు. సో, ఆ చైన్ పాకెట్ కూడా కొంచెం చిన్నగా అయితే ఉంది.
125 సీసీకి అది సరిపోద్ది. కానీ ఏమో కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేది. వెనకాతల టైర్ ఒకటి కొంచెం సన్నగా ఉంది. సో, టైర్స్ కూడా కొంచెం సన్నగా అయితే అనిపించాయి నాకు. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవాలి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి. ఇద్దరం వెళ్ళినప్పుడు ఆహ్, పె చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు కూడా మనకి కింద అయితే హిట్ అవుతాయి. సో, అదొకటి మీరు చూసుకొని రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే రైడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇంకొకసారి మనం రివ్యూ అయితే చేద్దాం. ఇది కొత్త బండి కదా! సో, ఫుల్ రివ్యూ అయితే చేయట్లేదు నేను. సో, చూడొచ్చు మేము ఇద్దరం అయితే వెళ్తున్నాం బైక్ మీద. సో, రివ్యూ చేసినప్పుడు ఎంత పవర్ వస్తుందో మీరే చూడండి. సో, ఈ 125 సీసీకి సరిపడా పవర్ అయితే ఇచ్చారని నేనైతే అనుకుంటున్నా. సో, మీరైతే ఒకసారి మీకు బడ్జెట్‌లో తక్కువ సీసీలో మంచి మైలేజ్ బండి కావాలనుకుంటే మాత్రం ఒకసారి టెస్ట్ రైడ్‌కి అయితే వెళ్ళండి. ఈ రైడర్ 125కి అయితే మీరు మాత్రం గ్యారంటీ దీనిలో దీని ఇంజిన్ సౌండ్‌కి గానీ, దీని ఇంజిన్ పవర్‌కి గానీ మీరైతే గ్యారంటీ లవ్‌లో అయితే పడిపోతారు ఈ బండిని. సో, లుక్స్ పరంగా కొంచెం అందరికీ నచ్చకపోవచ్చు. కానీ రైడ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి టీవీఎస్ రైడర్ 125 అయితే. సో, మేక్ ష్యూర్ మీకు మాత్రం 125 సీసీలో బండి గురించి చూస్తుంటే మాత్రం ఎళ్లి టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఇప్పుడైతే దీని సౌండ్ అయితే వినొచ్చు మీరు. సో, అదనమాట ఈ బండి గురించయితే. నాకైతే ఈ బండిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అయితే నేను చెప్పేసాను అనుకుంటున్నా. మెయిన్ కాన్ వచ్చేసి దీని గ్రౌండ్ క్లియరెన్స్ అని ఒకటి చెప్పుకోవాలి. అదొకటే కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేది. సో, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తగ్గిచ్చారు. సో, దానివల్ల మనకి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఇద్దరు వెళ్ళేటప్పుడు అయితే ఇబ్బంది అవుద్ది. సింగిల్ అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో, అదొకటి మీరు మైండ్‌లో పెట్టుకొని రైడ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రైడ్ చేయాలి ఈ బండి తీసుకుంటే మాత్రం. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. మీలో ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.